ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల షెడ్యూలుకు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నది. దేశవ్యాప్తంగా తొలి విడతగా 100 మంది అభ్యర్థులు దాదాపు ఖరారైపోయింది. వారికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలో రాబోతున్నది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి లోక్సభ బరిలో ఎవరెవరు ఉండబోతున్న దానిపైన ఒక స్పష్టత ఇప్పటికి కొంత వచ్చింది. ఇందులో ఫిబ్రవరి 29న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుంది. ఆ రోజే 100 మందిని ప్రకటిస్తారు. తెలంగాణ నుంచి 5 నుంచి 6 మంది పేర్లు రావచ్చు, తొలి జాబితా రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇందులో లోక్సభ ఎన్నికలకు సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి వీరి పేరు. ఇక ఆదిలాబాద్ మాత్రం సోయం బాపురావు పేరు ఇంకా ఖరారు కాలేదు. ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమిటనే దానిపైన ఇంకా స్పష్టత రాదే. ఆయన గెలుపు ఓటములు, పార్టీలో ఉంటారా లేదా, ఇక తదితర అంశాలు చాలా చర్చ జరుగుతున్నట్టుంది అక్కడ. అందువల్ల ఆ విషయంలో స్పష్టత లేదు. ఇక జహీరాబాద్ నుంచి సీనియర్ నిర్మాత దిల్రాజు పేరు వినపడుతుంది. వీటితో పాటుగా మస్తపురం అశోక్, ఆయన పేరు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మస్తపురం అశోక్ ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తున్నది ఇక్కడ నుంచి. ఇక మల్కాజ్గిరి స్థానానికి ఈటెల రాజేందరు, మురళీధర్రావు పేరు ఉన్నది. వీరితో పాటుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ మల్క కుమరయ్య పేరు కూడా వినపడుతున్నది. మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి పేరు వీరితో పాటు కనబడుతున్నదిగా. వారు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారని ఆశిస్తున్నారు. మెదక్ రఘునందన్ రావు, అంజిరెడ్డి ఉన్నారు. మహబూబ్నగర్కు జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంతికుమారు, నాగర్ కర్నూలుకు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, నల్గొండకు జితేంద్ర కుమార్తో పాటు సైదిరెడ్డి, రాజారాం యాదవ్ కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు ఖమ్మానికి వినోద్రావు, డాక్టర్ వెంకటేశ్వరరావుతో పాటు మరో 2 పేర్లు ఉన్నాయి. భువనగిరికి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడు, మనోహర్ రెడ్డి, బెదిరి శ్రీరామ్ పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుమారుడు సుభాషు, మైబాద్కు హుసేన్ నాయక్, కృష్ణవేణి నాయక్తో పాటు ఇతర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, హైదరాబాద్ స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇది ఈసారి 370 సొంతంగా బీజేపీకి, 400 స్థానాలు ఎన్డీఏ కూటమి కలుపుకొని అన్ని స్థానాలు 400 పైన స్థానాలు తెచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 130 లోక్సభ స్థానాలకు గాను మినిమం 50 స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు ఉన్నారు. తెలంగాణలో మునుపటి కంటే కూడా ఈసారి లోక్సభ స్థానాలు పెరుగుతాయని అంచనా కూడా వారికి ఉన్నది. ఆ అంచనాతోనే ముందుగానే అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. బహుశా 29వ తారీఖు నాడు 5 లేదా 6 మంది పేర్లు ప్రకటించేందుకోసమే, అంటే 17 లోక్సభ స్థానాలకు గాను ఆ పేర్లు ప్రకటించే కసరత్తు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ.